So here he was talking, don't worry about the times and seasons that you're going to face, but I'm going to give you a wonderful gift. And this gift will help you sustain through any season, through any time. మీరు సమయము కాలం గురించి వరి అవ్వకండి. ఎవరు రాజులు వచ్చినా, ఎవరు సింహాసనం మీద ఉన్నా, ఎవరు దిగినా అంతకంటే గొప్ప శక్తిని మీకు నేను ఇస్తాను. రాజ్యాలు వస్తాయి, రాజ్యాలు కూలిపోతాయి, కానీ నేను ఇచ్చే రాజ్యము అది ఎటువంటి సమయంలోనైనా సస్టైన్ అవ్వగలదు. నేను ఇచ్చే ఈ గిఫ్ట్ ఇట్ విల్ క్యారీ యూ త్రూ ఎనీ సీజన్. సో రాజ్యాలు వస్తాయి, రాజ్యాలు కూలిపోతాయి, కానీ నేను మీకు ఒక గిఫ్ట్ ని ఇస్తున్నాను. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఐఎమ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్, ఐఎమ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్. ఎన్నిసార్లు మీరు శక్తి కోసము ప్రార్థన చేసి, లార్డ్ ఐ వాంట్ స్ట్రెంగ్త్, లార్డ్ స్ట్రెంగ్త్ అండ్ మీ లార్డ్, నాకు బలపరచు ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అన్నప్పుడు కరెక్ట్ గా ఆ తర్వాత ఒక ప్రాబ్లం ఉన్న సీజన్ లోకి ఎంటర్ అయిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? మేబీ యూ హ్యావ్ ఆస్క్డ్ గాడ్, లార్డ్ స్ట్రెంగ్త్ అండ్ మీ లార్డ్, ఐ వాంట్ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్, అండ్ you might have prayed that. Then right after your prayer, do you remember that you have entered into any season of like trouble, or any season of chaos, or any season of helplessness, and a season loki enter ayyara atlanti ప్రార్థన చేసినప్పుడు it is that's how God deals with us. అలాగే దేవుడు మనతో నేర్పిస్తూ ఉంటాడు పాఠాలు. So for example, if your child asks for swimming, you won't teach him, you won't give him classes on the dry ground. You will put him in the pool and say learn swimming there. నీళ్ళలో పడేసి అక్కడ నేర్చుకోమంటాం. That is how God teaches us. God gives us strength, or God teaches us lessons in our life. Many times we are afraid. We try to cling on to something that is familiar. మనకి ఫెమిలియర్ గా ఉన్నదాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ఎందుకంటే we think that we are afraid to go deep. లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, కానీ మనం దేవుని స్ట్రెంగ్త్ కోసం అడిగాం. స్ట్రెంగ్త్ అనేది అటువంటి డీప్ సర్కమ్స్టాన్సెస్ లోనే మనకి వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ డీప్ పెయిన్ లోనే మనకి స్ట్రెంగ్త్ అనేది డిస్కవర్ చేస్తాము, రైట్? ఆ డీప్ బ్రోకెన్నెస్ లోనే మనం స్ట్రెంగ్త్ అనేది డిస్కవర్ చేస్తాము. మామూలుగా అంత కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు యూ డోంట్ రియలీ వాల్యూ ద స్ట్రెంగ్త్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. yes or no? when everything is comfortable, you don't discover the strength that God has given to you. అంత బాగున్నప్పుడు దేవుడు ఇచ్చే స్ట్రెంగ్త్ ని మనం డిస్కవర్ చేయలేము. you will not discover the talents that God has given to you, right? when everything is fine. So when you are pushed to your extremes, there is no option for you. You have to be strong sometimes. Being strong is the only option sometimes. కొన్నిసార్లు ఆప్షన్ ఉండదు, ఇంకా yes or no, ఉండాలా వద్దా అనే ఆప్షన్ ఏ ఉండదు. బీయింగ్ స్ట్రాంగ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. then you will bring out the strength that is in you, the strength that God has deposited in you. and fresh గా డిపాజిట్ చేయట్లేదు, he is already in you and he is sustaining you, he is giving you strength. ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు స్ట్రెంగ్త్ ఇవ్వు, ప్రభా నాకు ధైర్యం ఇవ్వు అన్నప్పుడే కరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడు స్టేజ్ మీద నిలబెట్టేవాడు. I used to pray. I'm an introvert. I was an introvert, not I am, but I was. మాట్లాడాలంటే భయం నాకు స్టేజ్ ముందుకు వచ్చి. బట్ టుడే if you see me, I'm speaking on the stage and ఎక్కడైనా మాట్లాడే కృపను దేవుడు ఇచ్చాడు. It was not me actually. It is the power of God. It is the power of Holy Spirit who is upon me, in me. It is totally anointing. If I say it is me, నేను ఇట్లాగే పుట్టానని చెప్తే అయితే I'm lying. No, it is God who transformed me like this. దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేశాడు నన్ను. సో అదే విధంగా God can transform you too. So what is God saying? Wait and receive the power of the Holy Spirit. Wait, and you may go through a lot of seasons in your life. Life is not easy. It comes with all kinds of challenges. A package. It comes with challenges. It comes with turmoil. It comes with trials. But you don't have to get disappointed, because there is an invisible friend out there for you, and he is Holy Spirit. I want you to get encouraged today. I want you to get strengthened today. There is an invisible friend with you who will not leave you, who will not forsake you, who will not nag at you. He will be there with you. He will be there with you. He will walk with you even into that ICU. He will walk with you through that valley. He will walk with you in that storm. He will walk with you. Maybe you might have questions like, why would he allow me to walk in that storm if he is with me? Why would he allow me to that ICU if he is with me? Maybe sometimes he wants you to discover that redemptive touch. Maybe he wants you to discover that love there in that valley.